పాన్ ఇండియా సినిమాలైనా సరే తెలుగు వర్షన్కి సంబంధించి మాత్రమే చెప్తున్నాను. సో RRR అనేది 365,80,00,000 రూపాయల షేర్ని కలెక్ట్ చేసింది తెలుగు వర్షన్ పరంగా. అది నెంబర్ 1 ప్లేస్లో ఉంది. రెండో ప్లేస్లో మరొక రాజమౌళి సినిమా ప్రభాస్ హీరోగా నటించినటువంటి బాహుబలి 2, అది దాని తెలుగు వర్షన్ 310 కోట్ల రూపాయల షేర్ని సాధించింది. థర్డ్ ప్లేస్లో సుకుమార్ డైరెక్ట్ చేసిన అల్లు అర్జున్ హీరోగా నటించినటువంటి పుష్ప 2 ఉంది. అది కూడా 300 కోట్ల రూపాయల పైగానే 302 కోట్ల రూపాయల షేర్ని వసూలు చేసింది. ఇక ఫోర్త్కి వచ్చేటప్పటికి మరొక ప్రభాస్ సినిమా కల్కి 2898 AD, అది 290 కోట్ల రూపాయల షేర్ని సాధించింది తెలుగు వర్షన్. ఫిఫ్త్ ప్లేస్ లో మళ్ళీ ప్రభాస్ సినిమానే ఉంది, సలార్ 213,50,00,000 రూపాయల షేర్ సాధించింది అది. ఆరో ప్లేస్ లో జూనియర్ NTR సినిమా తను సోలో హీరోగా నటించినటువంటి దేవర, అది 201,50,00,000 రూపాయల షేర్ని అది సాధించింది. బాహుబలి పార్ట్ 1, అది 184,35,00,000 రూపాయల షేర్ తోటి 7th ప్లేస్ ని ఆక్యుపై చేసింది. 8th ప్లేస్ లో మనశంకర వరప్రసాద్ గారు 180 కోట్ల రూపాయల షేర్ ని సాధించింది. ఇప్పుడు 9th ప్లేస్ లోకి వచ్చింది పెద్ది. ఈ సినిమా 177.5 కోట్ల రూపాయల షేర్ ని వసూలు చేసింది నిన్నటి వరకు కూడా 11 days లో. సో ఇక్కడ స్టార్ ఉందంటే అది ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా దానికి షేర్ వస్తుంది.